ఫ్రెండ్స్ నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు ఏంటంటే నేను మైసూర్ బోండాలు చేస్తున్నాను. ఇందులోకి కావలసిన పదార్థాలు మైదా పిండి, ఉప్పు, జీలకర్ర, పెరుగు వేస్తాను. వేసి నైట్ అంతా కలిపి పెట్టేస్తాను. సోడా ఏం నేను వేయకుండానే నైట్ అంతా కలిపి పెట్టింది చాలా ఉబ్బిపోతుంది అనమాట. మంచి బీట్ చేసుకోవాలి. కలిపినాక స్మూత్ టెక్స్చర్ రావాలన్నమాట. ఓకేనా? ఇప్పుడు నేను వేసేస్తాను. చూడండి, చూసారా ఎంత బాగున్నాయో మైసూర్ బోండాలు. ఇలా మెల్లిమెల్లిగా వేసుకోవాలన్నమాట. ఇలా నీటిలో వేళ్ళు తడుపుతూ పిండిలో ఇలా వేస్తే అంటుకోదన్నమాట. నీళ్ళల్లో ముంచుకుంటూ వేయాలి. ఎక్కువ తడి పెట్టకండో, ఎందుకంటే నూనె చిక్కుతుంది. ఓకేనా? చూడండి, ఈ కలర్లో రాగానే తీసి పక్కకు వేసేసుకోవడమే. చూడండి, బోండాలు వేస్తున్నప్పుడు స్మెల్ వస్తుంది చూడండి. ఆ స్మెల్కి నోట్లో నీళ్ళు ఊరుతుంటాయి అన్నమాట. మీకు గట్టిగా కావాలనుకుంటే చూడండి, సౌండ్ వస్తుందా? ఇట్లా గట్టిగా కావాలనుకుంటే సోడా వేసుకోకండి. మెత్తగా దూదిలా కావాలంటే మీరు సోడా వేసుకొని చేసుకోండి. ఓకేనా? చూడండి, అది కూడా చూపిస్తాను నేను సోడా వేస్తే ఎంత మెత్తగా ఉంటాయో. చూడండి, సోడా వేగని ఇలా ఉబ్బుతాయి అన్నమాట. చూడండి ఎంత బాగా వస్తున్నాయి కదా. తీసాక మీకు చూపిస్తాను నేను. చూసారా, ఇవి సోడా వేసిన బోండాలు అన్నమాట. ఇవి సోడా వెయ్యని బోండాలు. చూడడానికి ఇవే బాగున్నాయి అని అనుకుంటున్నారా? కాదు, సోడా వేస్తే ఆయిల్ ఎక్కువ గుంజుకుంటుంది అనమాట. చూడండి, ఆయిల్ కనిపిస్తుందా? వీటికంతా ఉండదన్నమాట ఆయిల్. సోడా వేయకుండా ఆయిల్ తక్కువ పీల్చుకుంటుంది. సోడా వేస్తే ఆయిల్ ఎక్కువ పీల్చుకుంటుంది. ఓకేనా? సో ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బోండా లవర్స్, ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. ఓకే, బాయ్, టేక్ కేర్.